ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమికి సంబంధించి ఆ నాయకుల ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే విమర్శ తీవ్రంగా వినిపిస్తోంది. ఎన్డీఏకి ప్రజలు పట్టం కట్టేసినట్లు వారికి ధన్యవాదాలు చెప్పడం ఎన్డీఏ నేతలకి చెల్లింది. పెద్ద సంఖ్యలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజా చైతన్యాన్ని తప్పక ప్రశంసించాలి. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడే తీరు ఎలా ఉందంటే ఎన్డీఏకి పట్టం కట్టారని, ఇదంతా ప్రజా చైతన్యానికి నిదర్శనమని మాట్లాడుతున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉందనే సమయంలో ఎన్డీఏ నేతలు మర్చిపోయారు. 1-2 రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంత బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారీగా పోలింగ్ కావడం తమకు అనుకూలమని ఎన్డీఏ నేతలు అనుకోవడంలో తప్పులేదు, కానీ కేవలం తమను గెలిపించేందుకే జనం అంతగా పొలోమని పోలింగ్ బూత్లకు వచ్చారని చెప్పుకోవడం కాస్త అతిశయోక్తిగా అనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. తమకున్న మీడియా మాలంతో అదిగో ఇదిగో ఎన్డీఏ వచ్చేసిందని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకం అంతా తమ వెంటే ఉన్నారని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితర నేతలు తమ మార్క్ కామెంట్స్తో ఎన్డీఏ నేతల ప్రచారాన్ని పీక్కి తీసుకెళ్తున్నారు. ఎన్డీఏ అంచనా కూడా మరీ ఎక్కువగా ఉందని అంటున్నారు. తమకి 125 నుంచి 140 సీట్లు వస్తాయని ఎన్డీఏ నేతల అంచనా. ఇదేమి లెక్క అని అడిగితే గత ఎన్నికల్లో వైసీపీకి 151 అసెంబ్లీ సీట్లు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ఓడిపోవడానికి కారణాలు మాత్రం విస్మరిస్తున్నారు. మేనిఫెస్టోని విస్మరించి తమకు కావాల్సింది మాత్రమే చంద్రబాబు నాయుడు చేసుకెళ్తున్నారు. అందుకే ఘోర పరాజయం. కానీ జగన్ ఆ పని చేయలేదు. మేనిఫెస్టో ప్రతి కార్యాలయంలో పెట్టి మరీ పాలన సాగించారు. ఏది ఏమైనా ప్రజలు తీర్పిచ్చారు. ఎన్డీఏ మాత్రం ఇక అధికారం తమ చేతుల్లోకి వచ్చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలి ఉందని భావిస్తున్నారు. ఎవరి అంచనా నిజమవుతుందో తేలడానికి 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నటువంటి పరిస్థితి. పోలింగ్ శాతం పెంచేందుకు పౌరులను తరలించడంలో వైసీపీ శ్రేణులు రెట్టించిన జోష్తో కదిలాయి. పోలింగ్ సరళి, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు సైతం ఉత్సాహంగా పాల్గొన్న తీరు, యువత, రైతులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్లో పాల్గొనడం, వారు వ్యక్తం చేసిన అభిప్రాయాలతో వైసీపీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటూ వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి సహా పార్టీ ముఖ్య నేతలంతా పోలింగ్ సరళ మీద ఒక అంచనాకు వచ్చారు. పోటెత్తిన ఓటర్లు, మహిళలు, వృద్ధులు, గ్రామీణులే విజయాన్ని డిసైడ్ చేశారంటున్నారు. ఏపీ ప్రజలు సీఎం జగన్ 59 నెలల సంక్షేమ పాలన మెచ్చి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానిస్తున్నారు. జూన్ 4 వరకు ఉత్కంఠ అక్కర్లేదు, ముందే వారిలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తమ నేతలకు అభినందనలు చెప్తున్నారు. కార్యాలయాలు, నివాసాలు కార్యకర్తలతో కేరింతలతో నిండిపోయాయి. ఇక ఓవైపు కవ్వింతలు, దాడులు, మరోవైపు అసహనంతో టీడీపీ, జనసేన శ్రేణుల తీరు. పోలింగ్ సరళి మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి శ్రేణుల్లో నైరాశ్యం వ్యక్తమవుతుందని వైసీపీ అంటుంది.